to MTR Masala Abhiruchi, powered by Atithi Refined Sunflower Oil, Medium Air Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుచిత్ర గారు మెయిల్ చేశారు రాజు గారు తెనాలి నుంచి. ఓకే. దొండకాయతో మనం జనరల్ గా అంటే ఫ్రై గానీ కర్రీస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కానీ అంటే ఎక్కువ వెరైటీస్ చెయ్యరు కదా దొండకాయతో. అవునండి. సో కొంచెం దొండకాయతో ఏదైనా వెరైటీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, దొండకాయతో పకోడీలా చేద్దామండి. పకోడీ చేసి దాంతో కర్రీ చేసేద్దాం. ఓ, మనం మామూలుగా పకోడీ కర్రీ చేస్తాం కదా, సో ఈ దొండకాయ కాంబినేషన్ లో మనం ఆ పకోడీ చేసి దాంతో కర్రీ చేద్దాం. సో ఆ దొండకాయ ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది, కొంచెం వెరైటీగా కూడా వస్తుంది. ఓకే ఓకే, మరి దొండకాయ పకోడా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, శనగపిండి 1 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో ముందుగా మనం పకోడీలు వేసుకోవాలి. సో నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇవి మనకి మామూలుగా అంటే ఆ ఉల్లిపాయ పకోడీలా కాకుండా పకోడా అంటే కొద్దిగా గట్టిగా రౌండ్ గా వేసుకోవాలి. ఓకే, సో ముందుగా శనగపిండి, సో కొద్దిగా బియ్య పిండి, ఓకే, కొంచెం వాము అండి, ఇక్కడ దీనికి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, సో దొండకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం అండి. ఓకే ఓకే, సో ఈజీగా మనకు దాంట్లో కలిసిపోతుంది. ఎందుకంటే దొండకాయ ముక్క కొంచెం లావుగా ఉన్నా మనకు వేగడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో కాబట్టి ఇలా పల్చగా సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకుంటే బెటర్. ఎలాగో మనం పకోడాల్లో వేసుకుంటున్నాం కాబట్టి మనకి అలా ముద్ద చేసుకోవడానికి కూడా ఇలా అయితే ఈజీగా ఉంటుంది. సో జస్ట్ స్నాక్స్ లా తీసుకునేలా అయితే మనం కొంచెం పకోడీలా వేసుకోవచ్చేమో కదా, కొద్దిగా ఉల్లిపాయ కాంబినేషన్ అంతా కలిపి అవన్నీ చేసి వేసేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి ఇది ఒకటే ఉంటే బాగుంటుంది, ఉల్లిపాయలు అవి లేకుండా. అవును. సో ఒకసారి బాగా కలిపేసుకుని, సో అంటే దీంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది, సో ఇలా బాగా మెదుపుకోవాలి. సో ఆ తర్వాత చూసుకొని వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకు ఎక్కువగా లూజ్ కాకుండా వస్తుంది. ఎలాగో కొంచెం జిగురు కూడా ఉంటుంది కాబట్టి మనకి పకోడా పిండి కొంచెం గట్టిగానే ఉండాలేమో కదా. అవునండి. ఓకే, సరిపోతుందండి. సో ఎక్కువ దొండకాయ ముక్కలు బాగా తెలుస్తాయి అంటే కొంచెం పిండి తక్కువ చేసుకున్నా కూడా మనకి వేగేసరికి ఆ టేస్ట్ అనేది బాగుంటుందేమో కదా. ఎస్ అండి. సో వీటిని కొంచెం ఇలా పకోడీలా. ఓకే, సో మనం గ్రేవీలా చేసుకోవాలి కాబట్టి కొద్దిగా షేప్ రౌండ్ షేప్ లో వేసుకుంటే గ్రేవీకి బాగుంటుంది. సో ఇప్పుడు మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో మామూలుగా దొండకాయ ముక్కలు అంటే పచ్చి ముక్కలు మనము ఫ్రై చేసుకుంటుంటేనే చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. సో డీప్ ఫ్రై పెట్టుకున్నా మనకు దొండకాయకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కంపేర్ టు వేరే వెజిటేబుల్స్. సో మనకి ఇవి కొద్దిగా వేగితే మనము గ్రేవీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో రాజు గారు ఇవి వేగేలోగా మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మెంతి ఆకులు నూరి పేస్ట్ లాగా చేసి జుట్టు కుదుళ్లకు పట్టించి ఒక ½ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసినట్లయితే మీ హెయిర్ సిల్కీగా హెల్దీగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఇంకొంచెం టైం పడుతుందండి. కొద్దిగా అక్కడికి మనం సన్నగా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి అది కొంచెం ఇట్లా ముడుచుకున్నట్టు అయింది ముక్క. అంటే కొంచెం లోపల వరకు కూడా వేగాలి కదా, లోపల కూడా మనకు ముక్కలు పచ్చిగా ఉంటుంది కాబట్టి. సో ఇది అటువైపు మార్చేసుకుని గ్రేవీ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే,
సో దీంట్లో కొద్దిగా ఆయిల్, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో గ్రేవీ అనేది కొంచెం రెగ్యులర్ గ్రేవీ Plain గా. వేస్తున్నాను, ప్లెయిన్గానే వేస్తున్నాను. టొమాటో పేస్ట్. సో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు, సో ఇది కొంచెం వేగాక సో టమాటో పేస్ట్ అండి. ఓకే, సో టమాటో ముక్కలు ఉడికిచ్చేసి పేస్ట్లా చేసుకున్నాం. సో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి ఓకే. సో ఇవి యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి ఇలా చూస్తుంటే అంటే గుమ్మడికాయ వడియాల్లాగా ఉన్నాయి ఇవి. చూడ్డానికి కొంచెం అలాగే కనిపిస్తుంది. అంటే మనకి అక్కడక్కడ దొండకాయ ముక్కలు కనిపిస్తున్నాయి కాబట్టి ఓకే. కాకపోతే సడన్ గా చూడడానికి ఏంటంటే అలా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం అవి ఫ్లాట్ గా ఉంటాయి, ఇవి కొద్దిగా రౌండ్ గా ఉన్నాయి. సో కొంచెం వాటర్ ఇస్తారా? ఓకే. సో కొద్దిగా ఇలా నీళ్ళేసి మగ్గించుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది పకోడీ బాగా పీల్చుకుంటుంది కదా. పీల్చుకుంటుందండి. సో ఎందుకంటే ఇది మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత డ్రైగా అయిపోతుంది కదా లోపల ఉండే మాయిశ్చర్ అంతా కూడా. యా. సో కాబట్టి గ్రేవీలో వేసుకున్న తర్వాత కొంచెం మన వాటర్ కంపల్సరీ, ఎలాంటి గ్రేవీ అయినా మసాలా అయినా కానీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఎండింగ్లో మనకు ఏంటంటే డిస్ప్లే చేసుకునేప్పుడు ఇది మొత్తంగా పీల్ చేసుకొని డ్రైగా కనిపిస్తుంది మనకు. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర ఓకే. డిష్ అవుట్ చేసేసుకున్నాను. నైస్ నైస్. సో ఇలాంటి మనము రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ దేనికైనా కూడా మంచి కాంబినేషన్ కాబట్టి కాస్త టైం ఉన్నప్పుడు చక్కగా ఈవినింగ్ టైమ్స్లో అలాగా ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది. ఎస్ అండి. అండ్ చూడడానికే చాలా యమ్మీగా అనిపిస్తుంది డిష్. ఎస్. సో డిష్ రెడీ. నైస్. ఓకే. సో చూసారు కదండి, మరి వేడివేడిగా మనకి దొండకాయ పకోడా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పకోడా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారం, దొండకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పకోడీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పకోడా కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాసుకోండి. ఆ పకోడాలు కూడా బాగా వేగిపోయాయి. ఆ పులుపుతో చాలా బాగుంది టేస్ట్ అనేది. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ ఉల్లిపాయలు కూడా మనకి ఆ గ్రేవీలో వేసుకున్నవి క్రంచీగా తగులుతూ ఎస్. చాలా బాగుంది. అంటే సింపుల్ రెసిపీ అయినా కూడా టేస్ట్ అనేది ఆ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవటం మూలన ఎస్ చాలా టేస్టీగా ఉంది. అంటే దొండకాయ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయింది. యా, సో అలా చాలా బాగుంది. బాగొచ్చింది. సో చూసారు కదండి, వెరైటీ రెసిపీ దొండకాయతో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లలకు ముక్కు నుంచి రక్తం కారుతూ ఉన్నట్లయితే గరికెగడ్డ తీసుకుని నూరి ఆ రసాన్ని ముక్కు రంధ్రాల్లో 2 చుక్కలు వేసినట్లయితే ముక్కు నుంచి రక్తం కారడం ఆగిపోతుంది.
వంటలు పిండి వంటల్లో దొండకాయ పకోడా కర్రీ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు వెంటనే ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం బీట్రూట్ కొబ్బరి లడ్డు తయారీ విధానం చూడబోతున్నామండి. మరి ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు బీట్రూట్ కొబ్బరి లడ్డు. అవునండి. సో జనరల్ గా కొబ్బరి లడ్డు అంటేనే మనకి ఆ టేస్ట్ ఎక్కువ తెలుస్తూ రెగ్యులర్ గా అందరు చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. సో దీంట్లో బీట్రూట్ కాంబినేషన్ యాడ్ చేస్తున్నారా? ఎస్, అంటే ఇది అంటే మనకు ఎక్కువగా నిల్వ ఉండదు, సో ఆ రోజుకు తినాల్సిందే. ఓ ఎప్పటికప్పుడు చేసేసుకోవడం. అంటే బీట్రూట్ మనకు వాటర్ అయితే ఉంటుంది కదా. అవునవును. సో అంటే ఆ రోజు మటుకు చేసుకుని తినేసింది. ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగుంది. అంటే బీట్రూట్ ఫ్లేవర్ లైట్ గా తెలుస్తూ, కొబ్బరి మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి బీట్రూట్ కొబ్బరి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 2 కప్పులు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ గింజలు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, సో దాన్ని డ్రైగా అంటే నెయ్యి అది లేకుండా వేయించేసుకోవాలి. ఓకే, ఈ కొబ్బరి పొడిలో అవి కొంచెం పచ్చి స్మెల్ అలా వస్తుంటది కాబట్టి ముఖ్యంగా స్వీట్స్ లోకి ఖచ్చితంగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందేమో కదా, పెరుగుతుంది కూడా. యా, సో యాక్చువల్గా మనకి ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతుంది కాబట్టి కొద్దిగా స్వీట్స్ కి అది తెచ్చుకొని వాడుకుంటే బాగుంటుందేమో. కొంచెం డ్రై గా ఉంటుంది కదా, మనకు కొంచెం అంటే లూజ్ గా కాకుండా ఉంటుంది. మనం ఇంట్లో దాంతో ఏంటంటే కొంచెం ఆయిలీ వస్తుంది కదా, సో కొంచెం లూజ్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం టైం అనేది కూడా ఎక్కువ తీసుకుంటుంది అది. ఓకే, సో కొంచెం కలర్ మారింది కదండి. సో దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకుని. సో మనకి స్వీట్స్ అంటే నెయ్యి కంపల్సరీ కదండి. సో చూసుకొని లడ్డు కాబట్టి దానికి ఎంత కావాలో అంత మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కాకుండా కొంచెం పుచ్చకాయ గింజలు వాడుతున్నాం. ఓ వెరైటీగా. సో ఎప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఏం తింటాం అన్నిట్లో, వెరైటీగా ఇలాంటి పప్పులు కూడా మనకి బోల్డ్ ఉంటాయి కాబట్టి. ఇదేంటో దీపావళి టపాసుల్లో పేలుతున్నాయి రాజు గారు. సో దీంట్లోనే ఇది నేను కొంచెం అడ్డం పెట్టుకుంటాను. సో బీట్రూట్ ఇదేంటంటే మనం కొంచెం మెత్తగా పట్టేసి జ్యూస్ చేస్తాం కదండి. అవును. సో అలా మెత్తగా పట్టేసి సో కొంచెం పిండి వేసుకోవాలి. సో ఎక్కువ వాటరీగా ఉంటే మనకి లడ్డు రాదు కాబట్టి అది పిండి వేసుకొని ఇలా వచ్చిన గుజ్జు లాంటిది మనం తీసుకుంటాం. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగాలంటే కొంచెం లైట్ గా మనకు ఆ పచ్చివాసన అనేది పోతే బాగుంటుంది. అండ్ దాంట్లోనూ కొంచెం ఆ తడి కూడా అంతా వెళ్ళిపోతే మనకి లడ్డు చుట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుందేమో కదా. అవునండి, లేకపోతే మనకు అలా లడ్డు చుట్టుకునేప్పుడు విడిపోతూ ఉంటుంది. ఓకే ఓకే. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు అయితే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనకి ఎప్పుడైనా కాలి గాయమైనట్లయితే వెంటనే బంగాళదుంప తీసుకుని పేస్ట్ లాగా చేసి ఆ కాలిన చోట అప్లై చేసినట్లయితే బొబ్బలెక్కకుండా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో కొంచెం పొడి పొడిగా అయింది కదా. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి మరి బెల్లం అది ఏం పాకం పట్టుకోవడం అట్లేం అక్కర్లేదా? లేదండి, డైరెక్ట్ గానే యాడ్ చేస్తాను. ఓ, సో వేయించుకున్న కొబ్బరి పౌడర్ లో ఇది మిక్స్ చేసేసుకోవటమే. అవును. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, ఓకే, అలాగే బెల్లం తురుమండి. సో బెల్లం ఏంటంటే మనము ఉండలు లేకుండా అంటే పెద్ద పెద్ద పీసెస్ లేకుండా బాగా సన్నగా తురిమేసుకుంటే బాగుంటుంది. ఎలాగో బీట్రూట్ మనం వేయించుకున్నాం కదా, ఆ వేడికి బెల్లం కరుగుతుంది కాబట్టి మనము అది వేయగానే వెంటనే బెల్లం కూడా వేసి మిక్స్ చేసేసుకుంటే మనకి ఈవెన్ గా కలిసిపోతుంది.
అండ్ షుగర్ కూడా చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇష్టపడట్లేదు కాబట్టి వాడడానికి చక్కగా బెల్లం ఇలా కలుపుకొని తినేసేయచ్చు. ఎస్ అండ్ ఇది ఈజీ ఇన్స్టెంట్ గా కూడా చేసుకోవచ్చు కదా మనము బీట్రూట్ ఉంటే. ఎస్ సో కొంచెం అంటే అది మిక్సీ పట్టుకోవడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో Yeah. మిగతా ఇదంతా మనం ఫాస్ట్ గానే చేసుకోవచ్చు, కొంచెం వేయించుకోవడం అంతే. అంతే. ఓకే సో ప్లేట్ ఇస్తారా? ఓకే. కానీ ఎక్కువ అట్లా ఆ బీట్రూట్ ఒక పిచ్చి రంగు వస్తుంది కదా రాజు గారు, ఐ మీన్ రెడ్ గా. రెడ్ డిష్ గా ఇది అలా రాలేదు, అలా లేదు, కొంచెం డార్క్ గా వచ్చింది. బట్ నైస్, చూడడానికి బాగుంది. అంటే మనం కొన్ని రకాల కర్రీస్ కానీ లేకపోతే ఏదైనా చేసుకుంటే ప్లెయిన్ బీట్రూట్ లడ్డు కానీ అలాగా మరీ డార్క్ గా వస్తుంది కదా. ఒక్కొక్కప్పుడు అంటే మనకు ఆ మనం తీసుకున్న బీట్రూట్ పైన కూడా డిపెండ్ ఉంటుంది కలర్ అనేది, దానికి ఉన్న కలర్ ని బట్టి ఉంటుంది. ఇది కొంచెం లైట్ గా ఉంది. మా పిల్లలు బీట్రూట్ తినరు, మా పిల్లలు క్యారెట్ తినరు అంటుంటారు కదా. ఇలా స్వీట్ లాగా చేస్తే చక్కగా తినేస్తారు. అంటే కొంచెం కొబ్బరి ఫ్లేవర్ అనేది మనకు దీంట్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేరు. సో డెజర్ట్ లాగా బాగుంటుంది. ఐ మీన్ ఐస్ క్రీమ్ కూడా మిక్స్ చేసుకొని తినొచ్చేమో, నాకు అన్ని పిచ్చి పిచ్చి థాట్స్ వస్తుంది. అలా కూడా బాగుంటుంది కదా. దీని ఏంటంటే కొంచెం మెదిపేసి పైనుంచి ఐస్ క్రీమ్ టాప్ లా వేసి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, సో ఐడియా బాగానే ఉంది. అంటే ఎలాగో సాఫ్ట్ గా ఉంది కాబట్టి లడ్డు మనం అలా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. ఓకే సో లడ్డు రెడీ. నైస్, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. రెడీ. వావ్, చాలా బాగుంది రాజు గారు చూడడానికి. థ్యాంక్ యూ. సో ఆ పలుకులు కూడా పైన అలా కనిపిస్తున్నాయి కదా. నైస్. ఓకే సో లడ్డూలు రెడీ అయిపోయాయి, ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఏం చూపిస్తున్నారు రాజు గారు ఈరోజు? యాపిల్ తో చేస్తున్నాను. యాపిల్, అది కూడా సింపుల్ గానే. సో ఇలా జస్ట్ ఈ టాప్ పార్ట్ మనం యూజ్ చేస్తున్నాం, ఎక్కడైతే స్టెమ్ ఉంటుంది కదా. ఓకే, అది ఉంచాలా? ఎస్. సో జస్ట్ ఫస్ట్ ఏంటంటే మనం జిగ్జాగ్ గా కట్ చేసేసుకోవాలి. ఇలాంటి కాస్ట్లీ ఫ్రూట్స్ తో కార్వింగ్స్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకొని తర్వాత జాగ్రత్తగా తినేయాలి నేర్చుకున్నాక. సపరేట్ చేసేసుకోవటమేనా మనం అది? అవునండి. సో దాని తర్వాత మిడిల్లో మళ్ళీ వీటికి ఇంకొక లైనింగ్ ఇస్తాం. ఓకే ఓకే. సో అంటే మనకు ఒక ఫ్రూట్లో ఒక ఫ్లవర్ వస్తుంది. ఎస్ అండి. ఇంకొకసారి కొంచెం ఇలా డీప్గా, కొంచెం థిక్గా ఉంటుంది కదా. ఎస్ అండి. ఓకే. ఓకే. ఓ వావ్. సో దీంట్లో మళ్ళీ కొంచెం డిజైన్ జస్ట్ ఏం లేదండి, జస్ట్ ఇలా క్రాస్గా ఇచ్చేసి పెటల్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో కొంచెం స్టైల్గా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలేమో, గబుక్కున అటు ఇటు అయిందంటే ఒక పెటల్ పోతుంది కాబట్టి అప్పుడు ఒక యాపిల్ అంతా వేస్ట్ అయినట్టు అనమాట. ఆ యాపిల్ తినేసి ఎనర్జీ తెచ్చుకొని ఇంకొక యాపిల్ ని కట్ చేసుకోవాలి. వేస్ట్ అంటూ యాపిల్ కట్ చేసేటప్పుడు కార్వింగ్ చేసేటప్పుడు వేస్ట్ అనేది ఏముండదు. అదేలేండి, కార్వింగ్ వేస్ట్ అవుతుంది, యాపిల్ వేస్ట్ అవుతుంది. ఎస్. చక్కగా తింటూ నేర్చుకోవచ్చు. ఓకే సో రెడీ. నైస్. యాక్చువల్గా కింద యాపిల్ అంతా ఇలా స్కూప్ చేసేసి ఇది మూతలో కూడా పెట్టుకోవచ్చు కదా. పెట్టేసుకోవచ్చు, అంటే మధ్యలో ఏదైనా స్టఫ్ చేసేసి. ఈ రోజు నాకు బోల్డ్ ఐడియాలు వస్తున్నాయి కదా రాజు గారు. సో యాపిల్ తో కార్వింగ్ రెడీ అండ్ అలాగే లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు బీట్రూట్ కొబ్బరి లడ్డు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసి పుచ్చకాయ గింజలు, బీట్రూట్ తురుము వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో యాలకుల పొడి, బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, బీట్రూట్ కొబ్బరి లడ్డు రెడీ. ఓకే అండి, మరి లడ్డు తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు.
యాక్చువల్గా అంటే బెల్లం అంతా కూడా బాగా స్వీట్నెస్ బాగా పట్టింది కదా. అవునండి. నైస్. మీరు అన్నట్టు అంటే కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, కాకపోతే ఆ బీట్రూట్ వల్ల ఆ సాఫ్ట్నెస్ కూడా వచ్చింది. ఎస్. ఎందుకంటే మనకి జనరల్గా ఉట్టి కొబ్బరి యాడ్ చేసుకుంటే కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా కొబ్బరి ఉండి ఎప్పుడైనా. దీంతో అంటే ఆ తడి కొంచెం తగిలేసి బీట్రూట్ కొంచెం సాఫ్ట్గా వచ్చింది. సో ఎండింగ్ లో మనకు ఆ బీట్రూట్ ఫ్లేవర్ అని తెలుస్తుంది. బేసిక్గా అంటే ఎండు కొబ్బరికి ఏంటంటే చాలా ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ డామినెంట్ గా అదే ఉంటుంది. అవునండి. కాకపోతే ఇది కూడా యాడ్ అయ్యి దీని ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది తెలుస్తూ మధ్య మధ్యలో ఈ మెలన్ సీడ్స్ క్రంచీ క్రంచీగా తగులుతూ బాగుంది. సో నైస్ రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డూలు, టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మన చేతి గోళ్ళు అందంగా ఆరోగ్యంగా పెరగాలి అంటే గోరువెచ్చని నీరు తీసుకుని ఆ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండి ఆ నీళ్లలో చేతి వేళ్ళు 1 గంట సేపు నాననిచ్చి కడిగేసుకున్నట్లయితే మీ నెయిల్స్ అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అలేఖ్య అండి. అలేఖ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు అలేఖ్య? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే. హలో అండి. హలో. మీ పేరు ఏంటి? నా పేరు నీలిమ. నీలిమ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వసంత నగర్ నుండి వస్తున్నాను. వసంత నగర్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది ఏమన్నా? లేదండి. అస్సలు లేదా? ఏంటి ఆవిడ లేదంటారు, మీరేమో ఫ్రెండ్స్ అంటారు. అంటే ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చి నాకు పరిచయం అయినా ఫ్రెండ్స్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీ ఇద్దరికి పరిచయం ఏర్పడిందా? సో మనం ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుతారు కానీ ఏం చేయాలి ఈరోజు. ఓకే. సో ఈరోజు మీకు ఏమి ఇస్తున్నాను అంటే ఓ చామదుంపలు. ఇష్టమేనా? నేను ఎక్కువ చేస్తాను. ఎక్కువ చేస్తారా? అది ఎలా చెప్పారంటే నేను అస్సలు చేయను అన్నట్టుగా చెప్పారు. మీ ఎక్స్ప్రెషన్ మీకు అలేఖ్య పర్వాలేదు అప్పుడప్పుడు. ఓకే. అదే అంటే చామదుంపలు కొంచెం జిగురు ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. కొంచెం అంటే అదే ఇష్టపడే వాళ్ళు పులుసులు ఇట్లా వేపుళ్ళు అవి చేస్తుంటారు. సో మీ ఇద్దరు కూడా చామదుంపలతో చక్కగా మీకు తెలిసింది ఏదైనా వెరైటీ ఈరోజు చేసి చూపించాలన్నమాట. ఓకే. సో ఎవరు ముందు చేయాలి అనే దానికి నేను చెప్తాను ఎవరు చేయాలని. టైమర్ ఆన్ చేస్తాను. సో మీరిద్దరు ఆలోచించుకొని ఎవరు ఫస్ట్ నేను అంటారో అంటే చామదుంపతో నేను అంటారో అప్పుడు ఇది ఆఫ్ చేస్తాను అనమాట. ఓకేనా? సో స్టార్ట్ చేస్తున్నాను టైమ్. బోల్డ్ టైం ఉంది మనకి. బోల్డ్ అంటే బోల్డ్ లేదు, కొంచెమే ఉంది. చామదుంపతో ఏం చేయొచ్చు? నేను అంటు పులుసు చేస్తాను. సో 19 సెకండ్స్ అయిందనమాట. నేను చామదుంప పులుసు అనబోయా, ఈలోగా మీరు పులుసు అన్నారు. ఎందుకంటే చామదుంపతో చాలా మంది పులుసే ఎక్కువ చేస్తుంటారు. మీరు అంటు పులుసు చేసి చూపిస్తారా? అవును. ఓకే. సో అయితే ఫస్ట్ మనకి నీలిమ గారు వంట చేస్తారండి. మరి చామదుంప అంటు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప అంటు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 200 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, మసాలా కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, మెంతి పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నీలిమ గారు మొదలు పెడదామా? ఓకే. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఓకే. ఎండుమిర్చి. ఇప్పుడు పోపు దినుసులు వేయాలి. ఓకే. సో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసారు, దీంట్లోనే కలిపేశారా? అవును, అన్నీ వేసేసాను. ఓకే. కొంచెం మెంతి పొడి. మెంతి పొడి చిటికెడు చాలు, మళ్ళీ ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది. సో పులుసులో మనకి ఆ మెంతి పొడి టేస్ట్ కూడా బాగుంటుంది కదా. అవును. సో కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఎందుకంటే ఈ చామదుంపలు, కంద ఇలాంటివన్నీ పచ్చిమిర్చి వేసేయండి. ఇంకా కారం ఇదేనా? కారపొడి కూడా వేస్తారా? కారపొడి వేస్తాను. ఓకే. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు. ఓకే. ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది కదా. ఉప్పు వేస్తే మగ్గుద్ది అంటారు, పసుపు వేస్తే కూడా? ఉప్పు పసుపు 2 వేయాలి. అయితే ఉప్పు కూడా వేయండి. మరి సరిపడా వేసేస్తున్నారా? సరిపడా వేసేస్తున్నాను. ఓకే.
ఇప్పుడు టమాటా వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చామగడ్డలు కూడా వేసేయాలి. సో ఇవి ఆల్రెడీ ఉడికించి తొక్క తీసినవి. ఓకే. సో దీంట్లో చింతపండు గుజ్జు ఏం అక్కర్లేదా? వెయ్యాలి. అయితే కారం వేసినట్టయితే కనుక కారం కూడా ముక్కలకు పడుతుంది. ఉప్పు కారం చామగడ్డలకు కూడా పడుతుంది. అప్పుడు పులుసు పిండుకుంటే బాగుంటుంది. ఓహో, అలా అంటారా? సో ఈ చామదుంపలు కావాలంటే మనం ఇలాగ వేసుకోవచ్చు. ఇలా ఇష్టం లేదనుకున్నప్పుడు జస్ట్ ఒక రెండు పీసెస్ చేసైనా వేసుకోవచ్చు. అలా కూడా మనకి ఏంటంటే అప్పుడు చామదుంప లోపలకు కూడా కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. అవును. సో ఇది కొంచెం మగ్గాల ఇంకొద్దిగా, లేకపోతే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? ఇంకా కారం వేద్దాము. చాలా సరిపోతుంది. అదేమిటి మసాలా కారమా? ఇందులో ఎండుమిర్చిను జీలకర్ర కలిపి మిక్స్ చేస్తాము. ఓహో. ఒక 2 మినిట్స్ ఆగి పులుసు పిండితే కొంచెం ముక్కలకి ఉప్పు కారం పడుతుంది. ఓకే, అప్పుడు బాగుంటుంది. ఓకే. సో వెయిట్ చేద్దాం, చూద్దామా? చూద్దాం. ఇది ఏదో ఇలా వేపుళ్ళ తిన్నా కూడా బాగుండేలా ఉందండి, ఇగురులాగా బాగుంటుంది కదా. ఇప్పుడు దీనిలో చింతపండు రసం పోయాలి. సో మనకి పులుసు చేసుకునే వరకు మనకు ఓపిక లేదనుకోండి, మధ్యలో ఇలా తీసుకొని తినేయచ్చు అనమాట. బాగానే ఉండేలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ తీసుకుంది. ఇంకొంచెం. ఓకేనా? ఓకే. ఇప్పుడు బెల్లం కొంచెం వేసుకోవాలి. ఓకే. సో జనరల్గా పులుసుల్లో బెల్లం ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమందికి ఆ తీపి అనేది ఇష్టపడని వాళ్ళు ఏంటంటే ఇలా అయినా ఇలా బెల్లం లేకుండా చేసుకోవచ్చు. సో అది మన చాయిస్ కాబట్టి మన ఇష్టం. కాకపోతే జనరల్గా ఏంటంటే మనకి అప్పటి నుంచి ఇట్లా పులుసు అనగానే కొద్దిగా అట్లా బెల్లం వేయటం అదొక శాస్త్రం లాగా. అండ్ కొన్ని తీపి పులుసులు కూడా ఉంటాయి కదా, వాటర్ పడుతుంది. కొద్దిగానా? కొంచెం వాటర్ పైన. మామూలు పులుసు చేసేస్తున్నారు ఏమిటి కొంపదీసి? కాదు అంటు పులుసే, కానీ ఇంకా ఉడికితే బాగుంటుంది. చాలా. సో ఇప్పుడు ఇంక ఫైనల్ గా ఇదంతా కొంచెం దగ్గరకు వస్తే మనకి రెడీ అన్నమాట. రెడీ అన్ని వేసేసారా? మొత్తం అన్ని వేసేసినాను. ఇంకా వేయాల్సినవి ఏమి లేవు. లాస్ట్ లో కొత్తిమీర ఒక్కటే వేసుకుంటే చూసారా, అది ఉంది. దేంట్లోనూ కొత్తిమీర పడకుండా టేస్ట్ రాదు. అంతే అంటారు. సో మూత పెట్టేద్దామా? చూద్దామా నీలిమ గారు? చూడండి, దగ్గరికి వచ్చేస్తుందండి. అంటుకుంది, అంటు పులుసు. అవును, నైస్. బాగుంది. ఇవి ఎలా ఉన్నాయంటే మనకి ఆ బేబీ పొటాటో దొరుకుతాయి కదా, చిన్న బంగాళదుంపలు, ఆ టైప్ లో అనిపిస్తున్నాయి. కట్టేసి ఓకేనా? సో బౌల్లోకి తీద్దామా? దాంతో తీస్తారు, లేదంటే అక్కడ గరిటె ఉంది పక్కన, వేసేస్తారు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఓకే. సో రెడీ. ఇప్పుడు టేస్ట్ చూసి నేను చేసిన చామదుంప అంటు పులుసు ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి చామదుంప అంటు పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప అంటు పులుసు తయారు చేసే విధానం: ముందుగా చామదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, మెంతి పొడి వేసి వేగాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన చామదుంపలు వేసి వేగనివ్వాలి. తర్వాత మసాలా కారం, చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి బెల్లం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప అంటు పులుసు రెడీ. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. టీ డికాషన్లో దూది ముంచి ఆ దూదితో ముఖాన్ని తుడుచుకుంటూ ఆరిన తరువాత కడిగేసుకోవాలి.
ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖం తాజాగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చామదుంపతో ఇంకో వెరైటీ చూద్దాం. సో అలేఖ్య గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు చామదుంపతో? చామదుంప తోటకూర ఎగురు. చామదుంప తోటకూర ఎగురు. నైస్. ఓకే, మరి చామదుంప తోటకూర ఎగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప తోటకూర ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 200 గ్రాములు, తరిగిన తోటకూర 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో అలేఖ్య గారు స్టార్ట్ చేద్దామా? అవునండి. వేయండి. ఫస్ట్ బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలా? అవునండి. చామదుంపల్ని అంటే కొంచెం ఎక్కువ నూనెలో వేయించాలి. అవునండి. అంతేనా? సో ఈ చామదుంపలు ఇప్పుడు కొంచెం బాగా రంగు మారాలా మనకి? అవునండి. కొద్దిగా అంటే రెడ్డిష్గా వచ్చే వరకు వేయించుకొని అంటే క్రిస్పీగా ఉంటాయి. అదేంటి ఇట్లా మెత్తగా ఇట్లా జిగురుగా ఉండకుండా. సో ఇగురు కాబట్టి కొద్దిగా ఇట్లా వేయించి వేసుకుంటే కొంచెం ఆ ఫ్రై టైప్ లో బాగుంటుందనా? అవునండి. ఇప్పుడు మనం ఇది అయ్యేదాకా వెయిట్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ ఆ ఉల్లిపాయలు ఏమన్నా వేయించుకొని పక్కన ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా? చేయొచ్చండి. వేరే బాండీలో లైట్ గా అంటే తక్కువ క్వాంటిటీలో ఆయిల్ తీసుకొని, ఆల్రెడీ ఇక్కడ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ అంత అక్కర్లేదేమో కదా? అవునండి. ఓకే. ఆయిల్ వేగాక పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. తర్వాత పచ్చిమిర్చి. మీ ఇంట్లో పులుసుల్లాగా చేస్తే తినరా అండి? అవునండి. తినరా? ఫ్రై అయితే బాగా తింటారా? పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ చామదుంపలు ఇంకా కొంచెం కలర్ రావాలా మనకి? అవునండి. వెల్లుల్లిపాయలు వేయాలండి. తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు. ఇది ఏ ఆకుకూర కాంబినేషన్ లోనైనా చేసుకోవచ్చా, లేకపోతే తోటకూరతోనే బాగుంటుందా? తోటకూర అయితే బాగుంటుంది. పాలకూర ఎందుకు బాగోదు? అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. అది చెప్పండి. తోటకూరతోనే ట్రై చేశారు అంటే యాక్చువల్ గా ఈ చామదుంపకి టేస్ట్ ఉండదు కాబట్టి కొద్దిగా మెంతి కూర ఇట్లాంటివి వేసినా బాగుంటుందేమో అని అనిపిస్తోంది. అంటే మీరు ఇలా తోటకూర కాంబినేషన్ చేస్తుంటే. సో చూసేవాళ్ళు మీ ఇష్టం, మీకు ఏ ఆకుకూర కావాలంటే ఆకుకూర ట్రై చేయొచ్చు. అంటే కొద్దిగా పులుపుగా ఉండాలంటే గోంగూర ఇలాంటివన్నీ వేసేస్తున్నారా? వేసే. సో తోటకూర. అలేఖ్య గారు మీరేంటి ఏమైనా వర్కింగ్ అండి, లేకపోతే హౌస్ వైఫ్? మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఎంత వయసు? 1 year. 1 year బాబు. పేరేం పెట్టారు? రాజ్వీర్. రాజ్వీర్. అవునండి. బాగుంది. మీ ఆయన పేరేంటి? రాజ్దీప్. రాజ్దీప్. వాళ్ళ కలిసి వచ్చేలాగా పెట్టారా? అంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ రాజు ఉండాలి. రాజు ఉండాలా? మీకు కూడా యాడ్ చేసేసారంటే గొప్ప తీసి రాజ్ అలేఖ్య అని. ఓకే. ఓహో, రాజ్ మీ ఫ్యామిలీ నేమా? ఇవి ఇంకా కొంచెం వేగాల తీయొచ్చా? కొంచెం వేగాల అంటే మనము ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇవి అందులో యాడ్ చేసుకోవాలి కదా? అప్పటిదాకా వేయించుదాం వాటిని. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలండి, అంటే రుచికి సరిపడా వేసుకోవాలి. ఓకే. కొద్దిగా గరం మసాలా. ఇంతకీ ఈ వెరైటీ మీరు ఎక్కడైనా చూసారా, లేకపోతే ఇది మీరే ట్రై చేశారా? అంటే మా మమ్మీ చేస్తుంటుందండి చామదుంపతో. అవును. ఓహో. 1 teaspoon కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. సో కొబ్బరి పొడి. ఇవి చూడండి, మీరు అనుకున్న రంగు వచ్చినాయి అనుకుంటున్నా. ఓకేనా? ఇంకా రావాలా?
సరిపోతుందండి. సరిపోతుందా? ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇందులో యాడ్ చేసేయచ్చా లేకపోతే డైరెక్ట్ గా చేసేయచ్చు, కానీ ఆయిల్ బాగుంది కదండి, అందుకని అంటే ఇది మొత్తం వేయను, ఇట్లా తీస్తా, ఇట్లానే వేస్తా. ఓకే ఓకేనా? ఇప్పుడు కాదా? సరే, అక్కడ ఖాళీ బౌల్ ఇవ్వండి. ఓహో, ఇవి మొత్తం చాలా క్రిస్పీగా అయిపోయాయి. ఇలా వేయించుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా 1 టీ స్పూన్ అంటే శనగపిండి వేసుకోండి. తర్వాత వేయించి పెట్టుకున్న వేసేద్దామా? చామదుంపలు వేసేసుకోవాలండి. సో ఇంక ఫైనల్ గా యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ అన్ని వీటికి పడితే సరిపోతుందేమో కదా, ఎందుకంటే ఆల్రెడీ బాగానే ఫ్రై అయ్యాయి కదా. లైట్ గా సాల్ట్ వేసుకోవాలి. సో ఈ ముక్కలు ఫైనల్ గా యాడ్ చేసాం కదా. సో ఇలాంటివి ఏమన్నా సైడ్ డిష్ లాగా బాగుంటుంది కదా, అవునండి. రసం ఆర్ పప్పు చారు, పప్పు, ఇలాంటి వాటికి. ఇదేదో బంగాళదుంప వేపుడులా ఉంది యాక్చువల్గా. అంటే అంత బాగా రోస్ట్ చేసేసాం కదా వాటిని. నైస్. సో తీయొచ్చా? ఓకే, ఫైనల్ గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే రెడీ. ఓకే, చామదుంప తోటకూర రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నైస్, చెప్తాను. ఓకే అండి, మరి చామదుంప తోటకూర ఇగురు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప తోటకూర ఇగురు తయారు చేసే విధానం. ముందుగా చామదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన చామదుంపలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి, శనగపిండి, వేయించిన చామదుంపలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప తోటకూర ఇగురు రెడీ. ఓకే, మరి చామదుంపతో 2 వంటలు రెడీ. సో రాజు గారు, ఒకటేమో అంటు పులుసు, ఇంకొకటేమో తోటకూర కాంబినేషన్ లో ఇగురు. సో టేస్ట్ చేసేద్దామా? ఇగురు చూసేద్దాం. బాగుంది, క్రిస్పీగా, సాఫ్ట్గా. నేను బాగా వేయించా చామదుంపలు. ఓకే, అంటు పులుసు టేస్ట్ చూద్దాం. నైస్. సో ఇంకా మనకు పులుసు అంటే ఆ టేస్ట్ మనకి బాగా అలవాటు అయిన ఇది కదా, బాగుంది. సో 2 కూడా చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్గా. సో ఇద్దరు బాగానే చేశారు. అంటే పులుసులో కొంచెం బెల్లము, తీపి అన్ని కూడా బాగా మెయింటైన్ చేశారండి. సో చాలా బాగా వచ్చింది. ఇగురు వచ్చేసి సో దాంట్లో అంటే చామదుంపలు బాగా వేయించారు, బట్ దాంట్లో శనగపిండి తర్వాత ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేశారు కదా. సో అది కొంచెం ఆ ముక్కలకు కొంచెం పడితే బాగుంటుంది. అంటే కొంచెం ముందుగా యాడ్ చేస్తే మీరు బాగుంటుంది. సో టేస్ట్ వైజ్గా 2 చాలా బాగున్నాయి. సో ఈరోజు కొంచెం బెటర్గా అంటే నాకు అంటు పులుసు. ఓకే, సో నీలిమ గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి నీలిమ గారు కంగ్రాట్స్ అండి. ఓ, మీ శారీకి మ్యాచింగ్. సో మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ, చాలా బాగుంది. వెల్కమ్. సో అలేఖ్య గారు, మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే అండి, మరి చూసారు కదా చామదుంపలది వాళ్ళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు ఊరించే వంటల్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం ఇంట్లో సూప్ తయారు చేసుకునేటప్పుడు ఆ సూప్లో 2 స్పూన్ల బార్లీ గింజల పొడిని కలిపినట్లయితే సూప్కి చిక్కదనం వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళకి 4 వెరైటీస్ చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన దొండకాయ పకోడీ కర్రీ. దొండకాయ, శనగపిండి, బియ్యపు పిండి, టొమాటో పేస్ట్. ఇప్పుడు ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంట్లోనే చేసుకొని తీసుకోవాలి. బయట తీసుకుంటే డెఫినెట్గా అలవాటు మనం క్రియేట్ చేయాలి పిల్లలకు కూడా, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ని రీయూజ్ చేస్తారు కాబట్టి. సో జాగ్రత్త వహించి ఇలాంటి హై రెసిపీస్ కాన్షియస్గా, మనకు తెలుసు కదా ఇందులో ఆయిల్ ఉంది, ఇది వారానికి ఒకసారి తీసుకోవాలి, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి చేసుకునేటప్పుడు ఇంట్లో చేసుకొని తీసుకుంటే కొంచెం కాస్త నయం అని చెప్పాలి. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బీట్రూట్ కొబ్బరి లడ్డు. బీట్రూట్, పచ్చి కొబ్బరి, బెల్లము, పుచ్చకాయ గింజలు. బీట్రూట్ పరంగా మనం ఆలోచిస్తే బీట్రూట్లో ఉన్న పిగ్మెంట్, అంటే మనం కట్ చేస్తే కూడా మనం వేళ్ళు కూడా కలర్ వచ్చేస్తాయి కదా, ఆ పిగ్మెంట్ మనకు యాంటీ క్యాన్సరస్. ఏదైతే అలా కలర్స్ ఉంటాయి, పిగ్మెంట్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా మనకు క్యాన్సర్కి నివారణ రాకుండా కూడా చూస్తూ ఉంటాయి. సో బీట్రూట్ ఖచ్చితంగా మనం డైలీ డైట్లో వాడుకోవచ్చు. పోనీ ఇప్పుడు ఇలా కొబ్బరితో, బెల్లంతో, పుచ్చకాయ గింజల్లో కూడా పోషకులు ఉంటాయండి. గింజలన్నీ కూడా మనం పడేస్తూ ఉంటాము, కానీ దాన్ని డ్రై చేసి తీసుకుంటే సన్తో పాటు యాడ్ అయ్యి, అంటే సూర్య కిరణాలతో కొన్ని విటమిన్స్ దాంట్లో చేరుతాయన్నమాట. వాటిని మనం వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో బీట్రూట్ కొబ్బరి లడ్డు ఇట్స్ ఎనర్జీ, హై ఎనర్జీ లడ్డు అండి. అంటే ఇప్పుడు ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు జిమ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా, మసిల్స్ వస్తాయి, ఎనర్జీ వస్తుందని. ఇప్పుడు అలాంటి ఒక ఐటమే ఇది. కాబట్టి మనం దాన్ని కేటగిరీ కూడా అలాంటి కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలి. ఎక్కువ వర్కౌట్ చేసే వాళ్ళకి, పిల్లలకి, అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అలాగే ఊరించే వంటలో కూడా చక్కగా 2 రెసిపీస్ చూసారండి. చామదుంప అంటు పులుసు. చామదుంపతో పాటు మెంతి పొడి వాడడం అనేది ఒక ఎక్సలెంట్ టచ్. మెంతి పొడి ఏం చేస్తుంది? బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. చామదుంపలో కాస్త క్యాలరీస్ ఎక్కువ ఉన్నమాట నిజమే. 100 grams ఆఫ్ చామదుంప 110 క్యాలరీస్ ఇస్తుంది. కానీ దాన్ని మనం ఇలా కాంబినేషన్లో వాడేసరికి ఏమవుతుందంటే ఇవి కౌంటర్ బ్యాలెన్స్ కింద పనిచేసి చక్కగా మనకు పోషక విలువలు రీటైన్ అవుతూ ఉంటాయి. చాలా బాగుందండి. చామదుంప తోటకూర ఇగురులో చామదుంప, తోటకూర, శనగపిండి, వెల్లుల్లి, ఎండు కొబ్బరి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, చామదుంప పిండి పదార్థం, తోటకూర చక్కటి ఆకుకూర, శనగపిండి మాంసకృతులు, ఎండు కొబ్బరి అవసరమైన ఫ్యాట్, కనిపించని ఫ్యాట్. సో మనం క్వాంటిటీ ఖచ్చితంగా లిమిట్లో తీసుకోవాలి. వెల్లుల్లి ఏం చేస్తుంది? ఇందాక మెంతి పొడి చెప్పాను కదా, బ్లడ్ షుగర్ లెవెల్స్ని, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కరెక్ట్ రేంజ్లో ఉంచడానికి యూజ్ అవుతుంది. అదే పని వెల్లుల్లి చేస్తుంది. సో చామదుంప అంటు పులుసు, చామదుంప తోటకూర ఇగురు 2 కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 కూడా బాగున్నాయి మీరు చేసిన వంటలు. దొండకాయతో పకోడీ చేసుకొని కర్రీ చేసుకోవటం, అండ్ అలాగే బీట్రూట్ ఇంకా కొబ్బరి కాంబినేషన్ లో లడ్డు. సో అంటే ఆ కలర్ కొంచెం అలా రెడ్డిష్ గా వచ్చినా కూడా టేస్ట్ అనేది ఆ కొబ్బరి టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అవును. సో మధ్య మధ్యలో అంటే ఆ బీట్రూట్ తరకల్లా తగులుతూ బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు
మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, విడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.